తెలంగాణ రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడి యొక్క ఫోక్సో కేసు సంబంధించి అనేక వ్యూహాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న సిట్ విచారణ కూడా ఉండే. నిన్న పేట్ బషీరాబాద్‌కి సంబంధించి విచారణ కూడా హాజరు కాలేదని చెప్పేసి అంటున్నారు. అసలు మొత్తానికి కనబడట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనము గోడ పత్రికలు అట్లాంటివి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. అసలు ఏం జరుగుతుంది? బండి సంజయ్ కుమారుడి విషయంలో ఎందుకింత ఆలస్యమైతుంది? ఇదే కేసుకి సంబంధించి మరిన్ని విషయాలు బక్కా జడ్సన్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు పోస్కో అనేది ఒక మైనర్ బాలిక పైన జరిగితే వేసినటువంటి అంశం. ఈరోజు అటువంటి కేసును మామూలుగానే అంటే కంప్లైంట్ ఇవ్వగానే ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయాలి. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు, రకరకాల కథలు తయారు చేస్తుండ్రు. ఈరోజు ఒకరోజు ఏజ్ అంటారు, ఒకరోజు వాళ్ళే తప్పంటారు. ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి నేనేమంటున్నా అంటే నాకు పర్సనల్ ఎజెండా, నాకు బండి సంజయ్ శత్రువు కాదు, లేకుంటే వాళ్ళు మా మిత్రులు కాదు. వాళ్ళు ఎవరో వాళ్ళ ముఖాలు కూడా తెలియదు. ఈరోజు ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా సమాజం స్పందించేది కామన్. ఈరోజు అందులో భాగంగానే మేము కూడా స్పందించినాము. అదే అంత పెద్ద ఇష్యూలా ఈరోజు చట్టం మీదకి దిగం పనిచేస్తుంది. అది కూడా ఒక బాధ్యత గల హోం సహాయ మంత్రి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోం మంత్రి ఉన్నాడు. వాళ్ళ దగ్గర శాఖలు ఉన్నాయి. వాళ్ళు పెట్టుకొని ఈరోజు మీరు ఎందుకు సిన్సియర్గా పనిచేయలేకపోతుండ్రు? ఎందుకు ఒక అమ్మాయికి అన్యాయం చేయలేకపోతుండ్రు? బ్రదర్, ఒక నిండు సభ ఆనాడు కౌరవులు ఏ విధంగా అమ్మాయిని ద్రౌపదిని అవమానపరిచి కౌరవులందరూ ఎక్కువ కౌరవులే ఉండరు, ఎక్కువ చూస్తూ ఉండరు వాళ్ళు. అదేందా పాండవులు 5గురే. అదేందా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నాడు. ఆ సభలో ఉన్న మహిళామానులందరూ కూడా ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నట్టుగా ఈరోజు బీజేపీలో తెల్లారు లేస్తే మాట్లాడే మహిళలంతగా నోర్లు తెరుస్తలేరు. ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అంటే 2 రకాల కాంగ్రెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే, ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ ఇదంతా కానీ ఈరోజు కౌరవ సభ లెక్క తయారైంది. ఈరోజు అమ్మాయిని ఏ విధంగానైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. అలా దాదాపు 30 మంది బీజేపీ నాయకులు ఇయాల్టికి ఇటువంటి పోస్కో కేసులలో ఇరుక్కొని ఉన్నారు. చాలామంది జైళ్ళల్లో పోయచ్చు. అంటే ఇది వాళ్ళ పార్టీ యొక్క ఎజెండా కావచ్చు. చాలా లైట్ తీసుకుంటారు. అమ్మాయి మీదనే నెత్తే ప్రయత్నాలు చేస్తుంటారు. కట్టెలపై గ్యాస్ అయిపోతే కట్టెలపై పట్టుకొని డ్రామాలు చేస్తారు. అవి ఆడులావారు గాడుదులాలే కనబడతాయి నాకు. ప్రతి ఒక్క విషయం పైన స్పందించడం మీరు రాజకీయాలు ఉండకండి. ఇంత పెద్ద ఇవాళ నా అవసరం ఉండద్దు. తెలంగాణ మహిళలు లేరా? మహిళా ఉద్యమకారులు లేరా? వాళ్ళందరూ వచ్చి బయటకు వస్తారు. నాకు సందేహం వాళ్ళు అద్దులే, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు నేను వీళ్ళదే అంటున్నా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు అందరూ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరు ఈరోజు ఎందుకు వస్తలేరు బయటికి? బీజేపీలో అయితే ఒక 5-6 సక్తుగా ఉన్నారు. ఈరోజు సరే మీరు జిహాద్ అని అదని ఎక్కడో డబల్ రొట్టె ముక్క తింటేనే ఆగమాగం చేసింది, అదో క్రీమ్ బన్ ఏదో వచ్చిందని. ఈరోజు ఒక అమ్మాయి జీవితం అది హిందూ మహిళనే. ఆ హిందూ మహిళ మోసం చేసిన ఒక జిహాదోడు కాదు, లవ్ జిహాద్ కూడా కాదు. అర్థమైందా? ఇవాళంతా మీరు అనుకుంటారు దేశం కోసం ధర్మం కోసం బ్యాచ్. మరి ఏం పోయినారు మీరు? ఏం నాశన కాలం వచ్చింది మీకు? ఈ కవిత అనే దానికి ఏమైంది? ఎందుకు ప్లేట్ ఫిరాయించింది? ఇదంతా ఒక ముఠ, ఇదంతా కౌరవ ముఠ. ఈ కౌరవ ముఠ ఈరోజు ఒక మహిళ పైన దాడి చేస్తాం. ఇప్పుడు ఫోక్సో కేసు సంబంధించి ఫోక్సో కేసు అమ్మాయి పెట్టింది 8వ తారీఖు నాడు కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కొన్ని ఫోటోలు అనేవి అబ్బాయి సైడ్ నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి బయట వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఫోటోలు కేసు అయిన తర్వాత, కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ ఫోటోలు బయటకు రావడానికి సంకేతం దేనికి ఇది? బ్రదర్, నేను పోస్కో కేసులో ఒకటి నేను చెప్తా. సరే, అది అమ్మాయి పైన ఇవి చేస్తుంది. చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఫోకస్ ఆన్ ఏ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్. ఒకటి అమ్మాయి పైన జరిగినట్టు కంప్లైంట్ పైన ఇన్వెస్టిగేషన్స్ ఆర్ యూజువలీ కండక్టెడ్ బై ఎ స్పెషల్ యూనిట్ ఆర్ లేడీ ఆఫీసర్ పెట్టిండ్రు. 60-day డెడ్లైన్, ఎన్ష్యూరింగ్ ప్రాంప్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, మ్యాండేటరీ వీడియో రికార్డింగ్, స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. స్టేట్మెంట్స్ కావాలని తీసుకోవడంలో విఫలమైపోయింది. ఇమీడియట్ యాక్షన్ అపాన్ రిసీవింగ్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ మస్ట్ బి రిజిస్టర్డ్ అండ్ a special trained officer, preferably female sub-inspector, should handle this case. ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళను అరెస్ట్ చేయాలి.
ఈరోజు ఇమ్మీడియట్గా ఎందుకు అరెస్ట్ అవుతలేరు? హోంశాఖకు తెలియదా ఈరోజు? ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ కీచకులను కాపాడకుంటే ఈరోజు వాళ్ళు చేసే పని ఏంది? నిన్న కూడా నేను ముఖ్యమంత్రికి ఎందుకు పోయిందంటే ఈ చరిత్ర వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది, రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కాబట్టి ఇటువంటి కీచకులను కాపాడే పని మీద ఆయన్నే ఇంట్లో పెట్టుకుందని ఇన్ఫర్మేషన్తోనే మరి ఇంటి మీద పోయినా రేవంత్ రెడ్డి. మీకు అంటే ముందే అంటే వచ్చినాయి అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిందా కంపల్సరీ బండి సంజయ్ కుమారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది మీకు తెలిసిందా? ఉండడు కాదు, ఆయన దగ్గరనే ఉన్నాడు. ఆయన దగ్గర ఉంటేనే భద్రంగా ఉంటుంది. వేరే దగ్గర అయితే పుసుకుని అరెస్ట్ చేసి తీసుకపోతే ఎట్లా? పోలీస్ నోటీసులు కూడా అయ్యకి ఇస్తారు, అమ్మకి ఇస్తారు, అన్నకి ఇస్తారు, తమ్ముళ్ళకి ఇస్తారు, భార్యకి ఇస్తారు, లేకుంటే అక్క చెల్లెళ్ళకి ఇస్తారు. మేనమామలకి ఇచ్చుడు ఎక్కడదబ్బా? ఈరోజు ముఖ్యమంత్రి అంటాడు 420, కానీ డీజీపీ అనేటాడు ఒక సివిల్ సర్వెంట్. మీరు దగ్గరుండి పర్యవేక్షించాలి. ఈరోజు ఈ సబ్జెక్ట్ వదిలేసి వేరే సబ్జెక్ట్ చిన్న చిన్నవి పట్టుకొని కరెక్ట్ సిట్ వేసినా అయిపోయింది అనేది కరెక్ట్ కాదు ఈరోజు. కాబట్టి ఫస్ట్ ఈరోజు కోర్టుకు పోయే అవకాశం కూడా మీరే కల్పించారు. ఈరోజు కోర్టుకు పోయి ఒకవేళ ఎదిగినైతే మాత్రం మిమ్మల్ని ఎవరు క్షమించరు. తెలంగాణ పోలీసులను ఎవరు క్షమించరు. రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు పడతాయి. అర్థమైందా? తెలంగాణ ప్రజలు పక్కా చెప్పు దెబ్బలు పడతాయి. అలా మొదటి చెప్పు కూడా నాదే ఉంటుంది. ఒకవేళ ఆయన బెయిల్ వస్తే నేపాలీ మహిళ దోపిడీకి గురయ్యి హత్య చేసి పారిపోతే వితిన్ ఒక 2 డేస్లోనే పూణేలోనే ఎక్కడ పట్టుకోవడం జరిగింది. అంటే పక్క దేశం వాళ్ళు నేరం చేసి పారిపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి పట్టుకున్న పోలీసులు మన రాష్ట్రానికి సంబంధించి ఇటు విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇంత ఎందుకు లేట్ అవుతుంది? ఇక ఇది పక్కా ఒక 1 వర్డ్ లేపండి. బండి సంజయ్ పోలీస్ రక్షణలో ఉన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడే కొడుకు పోలీసు వాళ్ళతోనే ఉన్నాడు. అబ్బా పోలీస్ వలయంలో ఉన్న పోలీస్ రక్షణలో ఉన్నారు. ఇక ఆయన ఎందుకు దొరకలే? వీళ్ళు ఎప్పుడు దొరికిందంటే తప్పుడు దొరికింది. బెయిల్ దొరకని ట్రై చేస్తుండ్రు. బెయిల్ దొరికితే ఓకే, దొరకకుంటే అప్పుడు లొంగిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు ఇవాళ పోలీస్ కస్టడీలోనే ఉండు. అంటే అరెస్ట్ చూపించారు, కస్టడీ అనేది చూపించారు. ఆయన వాళ్ళ భద్రతలో ఉన్నారు, పోలీస్ భద్రతలో ఉన్నారు. పోలీసు వాళ్ళే కాపాడుతున్నారు. మన బండి సంజయ్ కూడా ఒక జైత్రయాత్రలో మాట్లాడడం జరిగింది. నా కుటుంబాన్ని నన్ను ఎదుర్కోలేక నా కుటుంబాన్ని బలి చేస్తున్నారు, మా అబ్బాయిని వేస్తున్నారు, మేము చట్టానికి లోబడి ఉంటాం, చట్టానికి సహకరిస్తాము, ఏదైనా తప్పులున్నా అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు బండి సంజయ్ వాక్యం? అది నేను కూడా చూసిన. అందరినీ బెదిరించిండు. మీరు ఒక్కొక్క సంగతి చెప్తా తర్వాత అది ఇది అని చెప్పిండు. నేను బండి సంజయ్ ఒకటే అడుగుతున్నా, ఆ అమ్మాయి మీ అంతటా మీరే రక్ష చేసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిండ్రు. మీ కొడుకు వాళ్ళను ఏ విధంగా వాడుకోవాలని ఆ విధంగా వాడుకున్నాడు. మీ కొడుకు ఇట్లా నా బిడ్డ వీడియోలు బయట రిలీజ్ చేసిరని అడిగిండ్రు. అనగానే నువ్వు ఇమీడియట్గా ఏం చేయాలి? ఒక తండ్రిగా తీసుకొచ్చి వాళ్ళ ముందు 2 చెంపదెబ్బలు పెడితే ఆన్నే సెట్ అయిపోయేటోడు. ఇటీవల బీజేపీ సురేంద్ర పాలో ఎవడో ఉన్నాడు అక్కడ, ఒలింపిక్స్ హెడ్ రెజ్లింగ్ WW ఇది. అక్కడ పూగత్ అనే ఒక అమ్మాయిని విఘ్నేష్ పూగట్ రెజ్లింగ్ ఆడుతుంది. ఆమె పైన లైంగిక దాడులు చేసిండ్రు, ధర్నా చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. లాస్ట్లో ఆమె ఎన్నికల్లో రాజకీయాల్లో పోయింది, ఈరోజు ఎమ్మెల్యే అయింది. నేను కూడా వీళ్ళ అమ్మాయికి చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎన్ని వస్తాయి అంత గట్టిగా కావాలి, కుంగిపోవద్దు, నిలబడాలి, రాజకీయాలు రావాలి. రేపు బండి సంజయ్ మీదనే పోటీ చేయాలి, పార్లమెంట్లో పోవాలి, అక్కడ పోయి ఇటువంటి నేను ఎదుర్కొని వచ్చినా అని చెప్పి దేశానికి జవాబు చెప్పాలి. ఇక్కడ దాకా కొట్టాను, ఇంతకుమించి ఏం చేయలేరు వాళ్ళు. అర్థమైందా? ఎన్ని బట్టగాల్చి ఎన్ని వేయాలి నన్ను వేసిన అంతగా ఇవాళ మా సొంటోడు. నేను రేవంత్ రెడ్డి అని ఎవరు మా సొంటోడు కూడా మీ సొంటోడు మద్దతు నిలబడ్డారంటే ఇంతకుమించి ఏం కావాలి? కాబట్టి ఇవాళ చీపురు పుల్లలు, తెలంగాణలో చీపురు పుల్ల లాంటి బతుకులు వాళ్ళందరూ కూడా రేపు వచ్చే రోజుల్లో చురకత్తులు కావాలని చెప్తున్నా, అందరికి పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఈరోజు వీళ్ళు పవర్ పెట్టుకొని మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతాం అని అనుకునేటోళ్లకు ఖచ్చితంగా ఒక గుణపాఠం అనేది ఖచ్చితంగా ఈ దొంగలకు నేర్పాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఎంత ఇప్పుడు వాళ్ళు గట్టోళ్ళు కాబట్టి ఉండప్ప వీళ్ళ మాటలకు, వీళ్ళ చేష్టలకు, వీళ్ళు ఒక్కొక్క రాములమ్మ అనేట ఆమె మాత్రం చాలా చీప్గా చేసినప్ప నాకు అసలు లేకుండే. వాళ్ళ ఫోటోలు ఎంత అసహ్యంగా ఇంకా కొంతమంది ఛానళ్ళు ఆంధ్ర మీడియా ఛానల్కి వెళ్ళి వచ్చి బయట యూట్యూబ్లు పెట్టుకొని డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తుంటారు. అదే ఆడవాళ్ళే మళ్ళీ వాళ్ళు. మరి అదే మాడుదులో అభయం గాడిదలో నాకు అర్థమవుతలేదు. ఒక అమ్మాయి మీద డబ్బుల కోసం ఎంత నీచానికన్నా దిగజారి బట్టేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి అబ్బా ఇవాళ ఎక్కడైనా అమ్మాయికి అన్యాయం జరిగితే అందరూ ఆమె వెంబడి నిలబడ్డోళ్ళు. కానీ మొట్టమొదటిసారి ఈరోజు ఇక్కడ కాసుల కోసం ఆడవాళ్ళు కూడా ఈరోజు అమ్ముడు పోయి వాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే
ఇది 100% ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం ఇది. రేవంత్ రెడ్డి గారిని కూడా బై మిస్టేక్ అన్నా అనుకుంటున్నావేమో, రేవంత్ రెడ్డి గారిని కూడా పోయి పట్టుకుంటాడు. వాడు వీడిద్దరు కాలుతారు రాజకీయంగా, ఇద్దరు కూడా కనబడరు. లేడీ మహిళ యొక్క ఉసురు అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఇది ఒకరోజు వెనుకన ముందు అయినా కానీ ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు బయటకు వచ్చి ఇంకా క్లీన్ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఇప్పుడు మీ ఆలోచన? బ్రదర్, చట్టం ఈజ్ మేనేజబుల్, లా ఈజ్ మేనేజబుల్. ఒకవేళ ఈమెకు చట్టపరంగా న్యాయం జరిగితే అది అదృష్టం అని చెప్పాలి. కానీ నేను అందుకని నేను నేచర్ అన్న, నేచర్ జడ్జిమెంట్ భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? పంచభూతాల సాక్షిగా మటాష్ అయిపోతారు కొడుకులు. కాబట్టి అది మాత్రం పక్కా జరుగుతుంది. ఇవాళ నేను ఇన్ని పోరాటాలు చేసి ఇంత పెద్ద పెద్ద స్టార్ వర్డ్స్కి ఎదురు తిరుగుతున్నాను, నేచర్ మమ్మల్ని కాపాడుకుంటుంది తప్ప. నువ్వు నా మీద బాణాలు వేస్తే అవి పూలులాగా మారిపోతాయి. నువ్వు నా మీద తుపాకీ గుండ్లు వస్తే అవి రత్నాల హారం లెక్క మారిపోతుంది. నేచర్ మార్చుకుంటుంది. ఒకవేళ నువ్వు వరస్ట్ ఫెలో కాబట్టి నీ మీద పూలు వేసినా అవి రాళ్ళేసింది తలకాయ వాళ్ళ కొడుతుంది. అసలే తల మీద నీ బొచ్చు కూడా లేదు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మీరు ఎవరు ఏం చేస్తున్నా, ఎవరెవరు పాత్రదారులైన బ్రదర్, నాకు ఈ 51 సంవత్సరాలలో మంచి మంచి కేసులు చూసిన, మంచి ఒక్కడు ఒక దగ్గర తప్పించుకొని ఒక దగ్గర వేరే దగ్గర అక్కడ కథ మటాచ్ అయిపోయింది. అర్థమైందా? మటాచ్ అయిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి కొడుక్కి రక్షణ లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ కేసు కూడా ఇంకా పునాది ఇంకా కంప్లీట్గా పైకి వస్తలేదు అంటున్నారు. రేపటి రోజు అంటే సామాన్య ప్రజలకు కూడా ఏదైనా ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేందుకు ఆలోచించే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. ఇది రాజకీయంగా కానీ ఇంకేదన్నా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతారు? మీ సలహా ఏంటి? బ్రదర్, ఈరోజు హోంమంత్రి కొడుకే అని ఇవన్నీ డైలాగులు ఎవరన్నా అంటే ఇసోని బ్యాచ్ అంటారు, కౌరవ బ్యాచ్. అర్థమైందా? ఇవన్నీ పేడు కొన్ని ఇదైనాయి. ఇలా ఆంధ్ర మీడియా ఇక్కడ కూడా మాట్లాడుతుంటే ఇక్కడ కూడా చేస్తలేదు. ఇవాళ మాసంట నిలబడ్డం అంటే, తెలంగాణ నిలబడ్డం అంటే కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి పొద్దుగాలకి వెళ్ళి, కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయి, వేల కామెంట్స్, వందలు కాదు వేల కామెంట్స్ వచ్చినాయి. అందరూ ఆమెతో నిలబడ్డారు కదా. నువ్వు ఒక స్టోరీ తయారైతే నమ్ముతారు అనుకుంటున్నావు. ఇవాళ మీ పరపతి ఏమైపోయిందో చూసుకుంటారా? ఇవాళ మీరు 1,00,000కో 2 లక్షలకో 5 లక్షలకో 10 లక్షలకో మీరు ఒక స్టోరీ చేస్తుండొచ్చు. ఇవాళ నేను ఆ ఎస్టోళ్ళు పక్క నిలబడితే మీ సిగ్నల్ టీవీలో పెడితే నన్ను నమ్ముతారా వాళ్ళని నమ్ముతారా? ఈ సమాజం చూద్దాం. నిన్న మొన్న ఇవాళ నాకు మునుపటి కంటే ఈ 2 రోజులల్లో ప్రజలు ఎంత అంటే ఈయన ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడాను అనుకున్నాను. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను చెప్పిన విషయాలు చూసినప్పుడు జనం నమ్మినరు, జనం నమ్మి వచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ సమాజానికి నేను ఒకటే చెప్తున్నాను, ఈ అమ్మాయితో మనం నిలబడాలి. ఇంకో ఇష్యూ జరగద్దు. చాలా ఇష్యూస్ జరిగినాయి, వాళ్ళు భయపడి బయటికి రాలే. బయటికి ఒక అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నిలబడ్డదంటే 100% సొసైటీ స్టాండ్ విత్ హర్, నో ఆప్షన్. ఛాలెంజ్ చేస్తున్నా. నీ కొడుకును అందరు డ్రగ్ టెస్ట్ అంట కదా, నీ కొడుకుని చేపిద్దామంటే నేను కూడా చేసుకుంటా, ఇద్దరం చేసుకుందాం. నీ కొడుకు చెప్పి నాకు చెప్పి డ్రగ్ టెస్ట్ చేసుకుందాంపా. డ్రగ్ కాదు, ఆల్కహాల్ టెస్ట్ కూడా చేసుకుందాం. నేను రెడీ. నా దగ్గర ఆల్కహాల్ తీసుకుంటాడు అన్నది వచ్చినా నన్ను జైల్లో పోయినా బయటికి వెళ్ళా. నీ కొడుకు ఉంది, కూర్చోబెట్టి ఇద్దరం చేసుకుంటాం. డ్రగ్ టెస్ట్ అంటాం, డ్రగ్స్ టెస్ట్ కానీ డ్రగ్స్ టెస్ట్. అది నీ పెంపకం, అది నువ్వు నేర్పుడు. ఇక నీ పోరగాని లైఫ్ ఎవరు ఖరాబ్ చేసిందా? నువ్వే ఖరాబ్ చేసినావు. భగీరథ లైఫ్ ఖరాబ్ చేసిన అమ్మాయో వాళ్ళో వీళ్ళో కాదు, తండ్రి కొడుకు లైఫ్ బర్బాద్ చేసి, ఖరాబ్ కాదు బర్బాద్ చేసిండు. బర్బాద్ టోటల్గా అయిపోయింది కదప్ప. పబ్లిక్లో ఏముంటుంది? రేపు ఈ పిల్లగాని ఎవరు ఆడవాళ్ళు ఉన్న ఇళ్ళలో రానియరు, చుట్టాలు కూడా రానియరు, పెళ్ళిళ్ళలో పిలువరు, ఫంక్షన్లలో పిలువరు. వీళ్ళు వస్తే పిల్లలను గోకుతారు రాబోయ్ అని. అర్థమైందా? సోషల్ బైక్ వీళ్ళు అనుకుంటుండేమో, దగ్గర కూడా ఎవరు రానియరు. ఇళ్ళలో ఒక చిన్న ఫంక్షన్లో పిలువరు. అర్థమైందా? వరుస అయిన వాళ్ళు పిలువరు, వరుస కానోళ్ళు కూడా పిలువరు. అసొంటి జిందగీరా బతకాలి. సోషల్ బైకాట్ అయిపోతారు, తెలియకుండానే జరిగిపోతాయి. దొంగను చూసినట్టు చూస్తారు. వాళ్ళ కుటుంబంలో చర్చ జరుగుతలే అనుకుంటున్నావా? పెద్ద ఎత్తున జరుగుతుంది.